హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ షేర్ విత్ ఆర్కే. నేను మీ రాజ్ కుమార్. లాస్ట్ వీడియో చాలా సక్సెస్ఫుల్గా అయితే ముందుకు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇంటర్వ్యూ అయినా కూడా చాలా వరకు నన్ను ఆదరించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అలాగే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు రావాలి అని అన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మనము ఈ వీడియోలో తీసుకొని రావడం జరిగింది. పోలీస్ శాఖ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే తను రావడం జరిగింది. తన అనుభవాలని ఈ వీడియోలో మనతో పంచుకోవడానికి దుర్గారెడ్డి అనే వ్యక్తి మన స్టూడియోకి రావడం జరిగింది. అన్నను మనం ఇంటర్వ్యూ చేద్దాము. హాయ్ అన్న. హలో. హాయ్ రాజ్. అన్న మీ గురించి మన వ్యూవర్స్కి చెప్పాలి అని అంటే ఏం చెప్తారన్న? హాయ్ రాజ్, నా పేరు దుర్గారెడ్డి. మా విలేజ్ జగ్గంపేట విలేజ్, చిల్ప్చడ్ మండల్, మెదక్ డిస్టిక్. నేను 2018 నుంచి 2025 వరకు కానిస్టేబుల్గా వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వేరే ఏదైనా మంచి జాబ్ కొడదామనే ఉద్దేశంతో గ్రూప్స్ ప్రిపేర్ అయినా గ్రూప్ 4లో జూన్ రెసిడెంట్ వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్ చేసుకొని ఇప్పుడు రెవెన్యూలో జూన్ రెసిడెంట్ వర్క్ చేస్తున్నా. ఈ పోలీస్ శాఖ నుండి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావడానికి గల కారణాలు ఏంటి అన్న? పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా వర్క్ చేసిన రాజ్, ఇంకేదైనా హయ్యర్ జాబ్ కొడదామని చెప్పి ఎస్ఐ అన్న గ్రూప్ 2 అన్న కొడదామని చెప్పి నేను ప్రిపేర్ అయినా. అందులో భాగంగా గ్రూప్ 2 నాకు మిస్ అయింది. గ్రూప్ 4లో జూన్ రెసిడెంట్గా వచ్చింది. కొద్దిగా చదువుకోవడానికి టైం ఉంటుంది, కొద్దిగా ఫ్యామిలీకి కూడా టైం ఉంటుంది ఉద్దేశంతో గ్రూప్ 4 జూన్ రెసిడెంట్గా రావడం జరిగింది. అందులో రెవెన్యూ కొద్దిగా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుందని చెప్పి రెవెన్యూ చూస్ చేసుకోవడం జరిగింది. గత 7-8 సంవత్సరాల ముందే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది. మీ అనుభవాన్ని అప్పటి నుండి మొన్న వచ్చిన జూనియర్ అసిస్టెంట్ వరకు మీరు ఒకవేళ మన వ్యూవర్స్కి చెప్పాలి అని అంటే ఏం చెప్తారన్న? నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనే ప్యాషనెట్తోని అందులో పోలీస్ సైడ్ ప్యాషనెట్గా ఉండే రాజ్. పోలీస్ సైడ్ ప్యాషనెట్గా ఉండి ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాను. నేను ఎస్ఐ కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ఎస్ఐకి ప్రిపేర్ అయినా. 2016లో ఎస్ఐ మిస్ అయింది. కొద్దిగా మార్క్స్తో మిస్ అయ్యి కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యారు, మీరు ఇందులోకి వచ్చారు. మీ ట్రైనింగ్ అనుభవం ఎట్లా ఉంటుండే? ట్రైనింగ్ 9 months ఉంటుంది రాజ్. ట్రైనింగ్ టఫెస్ట్ పీరియడ్ అని చెప్పొచ్చు. పొద్దున 6కి స్టార్ట్ అయితే సాయంత్రం 8 వరకు కూడా టోటల్ బిజీగా షెడ్యూల్ ఉంటుంది. పొద్దున 6 నుంచి 8:30 వరకు గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో కూడా 5km మినిమం 5km రోజు రన్నింగ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ బీఓఎస్ అని చెప్పి కొన్ని ఆప్టికల్స్ అన్నీ చేయడం ఉంటుంది. అట్లా రోజు కూడా ఫిజికల్గా 2.5 hours మార్నింగ్ ఫిజికల్గా ఉంటుంది. తర్వాత క్లాసెస్ ఉంటాయి, 9 to 1 క్లాసెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ 3 నుంచి మళ్ళీ ఫిజికల్గా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ పెరేడ్ అనేది ట్రైనింగ్లో ఎక్కువ ఉంటుంది థియరీతో పాటు. అవును అన్న, మీరు గత పోలీస్ శాఖలో చేసినప్పుడు సో అక్కడ ఉన్న అనుభవాన్ని మన వ్యూవర్స్కి చెప్పాలి అనుకుంటే ఏ విధంగా చెప్తారు? పోలీస్ శాఖలో స్టేషన్లో వివిధ డ్యూటీస్ ఉంటాయి రాజ్. బీట్ కానిస్టేబుల్ ఉంటారు, రైటర్ ఉంటారు, కోర్ట్ కానిస్టేబుల్ ఉంటారు, క్రైమ్ కానిస్టేబుల్ కూడా ఉంటారు. నేను మేజర్గా 2 డ్యూటీస్ చేయడం జరిగింది. బీట్ కానిస్టేబుల్గా వర్క్ చేసినాను. బ్లూ కోట్ కానిస్టేబుల్, బ్లూ కోట్ కానిస్టేబుల్ అంటారు, 100L కానిస్టేబుల్ కూడా అంటారు. దాంతోపాటు క్రైమ్ కానిస్టేబుల్గా కూడా వర్క్ చేయడం జరిగింది. అన్నిట్లో కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంది రాజ్. మంచి నేను డ్యూటీ చేసిన అనిపించింది. క్రైమ్ కానిస్టేబుల్గా వర్క్ చేసినప్పుడు మంచి బాగా ఎఫర్ట్గా వర్క్ చేయడం జరిగింది. మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. క్రైమ్ సాల్వ్ చేయాలి అని అన్నప్పుడు దాంట్లో మీ అనుభవం ఎలాంటిది ఉంది? ఒక దొంగతనం కానీ ఒక క్రైమ్ కానీ అయినప్పుడు రాజ్ ఒక్కోసారి తొందరగా సాల్వ్ అయిపోతుంది. ఒక్కోసారి చిన్న కేసు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. చిన్న కేసు కూడా చాలా రోజులు అయిన సందర్భాలు ఉంటాయి. అట్లా చాలా రోజులు దాన్ని ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. కంటిన్యూస్గా దాని మీద ఫోకస్ చేసి దాని మీద ఎఫర్ట్ పెడితే కంపల్సరీగా సాల్వ్ అవుతాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది, కంపల్సరీగా సాల్వ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్కి ఒక చిన్న సిలిండర్ కేసు అది, కానీ దాని గురించి ఒక 1 week 2 weeks ఎఫర్ట్ పెట్టడం జరిగింది. చిన్న సిలిండర్స్ కేసే కానీ చాలామంది దగ్గర సిలిండర్స్ పోయినాయి. నేను మెదక్లో చేసేటప్పుడు వరుసగా సిలిండర్స్ పోతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో సిలిండర్స్ పోతూ ఉన్నాయి. సిలిండర్సే కదా అని కొంతమంది పిటిషన్ చేయలేరు, కొంతమంది రిపోర్ట్ కూడా చేయలేరు. అట్లా ఒకరి ఇంట్లో సిలిండర్తో పాటు ఒక మొబైల్ పోయినప్పుడు మాకు రిపోర్ట్ చేశారు. అసలు ఈ థెఫ్ట్కి సంబంధించి, ఈ దొంగతనానికి సంబంధించి మోటివ్ ఏంటి అంటారన్న? మోటివ్ అంటే రాజ్, కొంతమంది చిన్న దొంగతనాలు ఊళ్ళో ఎవరితో పాటు చేయడం కానీ అట్లా చేసినప్పుడు అట్లా చేస్తూ
మందుకు బానిసై దురలవాట్లకు బానిస అయినప్పుడు తొందరగా డబ్బులు సంపాదించాలి, ఈజీ మనీకి అలవాటు పడి దొంగతనాలు చేస్తారు రాజ్. బెట్టింగ్కి కానీ మా తాగుడుకు కానీ ఇంకా వేరే దురలవాట్లకు బానిస అయినప్పుడు వాళ్ళు ఈజీ మనీ కోసం అలవాటు పడి దొంగతనం చేస్తారు. అట్లనే ఒకసారి చేసినాక వాళ్ళు ఇంకా ఈజీగా వస్తున్నాయి కదా, ఇంకా వేరే పని ఎందుకు చేయడం అని ఎన్నిసార్లు జైలుకి పోయినా కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది మారుతారు, కొంతమంది ఫ్యామిలీ ఉండి నోళ్ళు మారుతారు, కొంతమంది మారరు. ఈ సిలిండర్ దొంగతనం విషయానికి వస్తే చాలా సిలిండర్లు పోతూ ఉన్నాయి, కొంతమంది రిపోర్ట్ చేయలేరు. సిలిండర్తో పాటు ఫోన్ పైన ఒకరు రిపోర్ట్ చేశారు, ఆ కేసు కట్టడం జరిగింది. ఆ తర్వాత హై ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ కొంతమంది పొలిటీషియన్ ఇంట్లో కూడా సిలిండర్స్ పోవడం జరిగింది. ఇతను ఎట్లా చూస్ చేసుకుంటారంటే సిలిండర్స్ దొంగతనాలు చేసేటప్పుడు నైట్ అందరు పడుకున్న తర్వాత 12-1కి సిలిండర్స్ బయట పెడుతున్నారు. ఇప్పుడు లోపల కాకుండా బయట వరండాలో పెడతాం కదా, అట్లాంటి సిలిండర్స్ చూసుకొని కంపౌండ్ వాల్ ఉంటే గేట్కి లాకేసి ఉంటే కంపౌండ్ వాల్ దూకి సిలిండర్ కంపౌండ్ వాల్ మీద పెట్టుకొని మళ్ళీ అక్కడ దూకి సిలిండర్ తీసుకొని పోతాడు. ఆ సిలిండర్ తీసుకెళ్లే క్రమంలో సిలిండర్స్ మోయడం ఇబ్బంది అవుతుందని చెప్పి బైకులు కూడా దొంగతనం చేసేటోడు, కానీ బైక్లు అమ్మకపోయేటోడు. బైక్ పైన సిలిండర్ పెట్టుకొని ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దూరంలో ఎవరైనా షాప్ వాళ్ళు కొంటే షాప్ వాళ్ళకి కానీ మేము ఇట్లా ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాం, మేము సిలిండర్స్ మా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి అని అమ్ముతామని చెప్పి అమ్మేటోడు. అట్లా అమ్ముతూ ఒక నెల గడిచింది. ఒక 20-30 సిలిండర్స్ పోయినట్టుగా 20-30 సిలిండర్స్ పోయినాయి. అందులో కొంతమంది రిపోర్ట్ చేశారు, కొంతమంది రిపోర్ట్ చేయలేరు. అట్లా జరుగుతుంటే అతను ఒక మొబైల్ దొంగతనం చేసిండు కదా, ఆ మొబైల్ దొంగతనం చేసిన దాని మీద మొబైల్ మీద ఆల్రెడీ ఎంక్వైరీ పెట్టడం జరిగింది. అతడు ఒక ఏరియాలో కంటిన్యూస్గా ఒకటే ఏరియాలో తిరుగుతున్నట్టు మాకు తెలిసింది. అతడు ఆ ఫోన్తో ఎక్కువ కాల్ చేసేటోడు కాదు, రోజుకు ఒకసారి ఏమో ఆన్ చేసేటోడు, ఒకసారి 2 సార్లు ఆన్ చేసేటోడు, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసేటోడు. ఆ సిమ్ మాత్రం అదే ఉంచిండు, సిమ్ కూడా వేరే తీసుకోడు, అదే ఉంచిండు. అట్లా ఒకటే ఏరియాలో ఉంటున్నా ఆ ఏరియాలో ఎంక్వైరీ చేస్తే ఒక ఆయనతో టచ్లో ఉన్నాడు వాడు. అతనికి చెప్పడం జరిగింది, మళ్ళీ వస్తే చెప్పడం జరిగింది. కానీ వాడు రాలేడు, ఒక 2-3 డేస్ వరకు కూడా ఆ ఊరికి రాలేడు. ఇక వాడు అక్కడ నుంచి మేము వచ్చింది కూడా మనకి తెలిసినట్టుంది, అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాడు ఆ ఊరికి కూడా పోలేడు ఇక. కానీ మనకి డబ్బులు అవసరం వచ్చి ఆ ఊళ్ళో ఒక ఆయనకి కాల్ చేసిండు, నాకు ఇట్లా ఫోన్పే ద్వారా డబ్బులు వేయమని చెప్పి కాల్ చేస్తాడు. ఆ ఫోన్పే వాడు ఇమ్మీడియట్గా మాకు ఎవరైతే మేము అప్రోచ్ అయినామో అతను మాకు కాల్ చేస్తాడు, ఇట్లా వీడు మాకు ఫోన్ చేసిండు సార్ అని చెప్పి కాల్ చేస్తే ఏ నెంబర్కి వానికి ఈ క్రమంలో మనం తెలుసుకుంది ఏంటంటే వానికి ఫోన్పే కూడా ఏముండదు అని చెప్పి వానికి ఫోన్ చేసి ఇట్లా ఫోన్పే ఏమంటే ఎవరికి ఏమన్నాడంటే ఇట్లా పలానా నెంబర్ అని ఇచ్చిండు. ఆ నెంబర్ మేము చూసి డీటెయిల్స్ చూస్తే అది కూడా మెదక్కోలదే. అతను ఎవరు దాన్ని కొంతమంది మెదక్లో అడిగి ఎంబట్నే ఇమీడియట్ ఒక 5 minutesలో జరిగిందంతా. అడిగి ఎంబట్నే వెళ్ళి ఆ షాప్ని కనుక్కొని ఈ షాప్ పలానా షాప్ వాళ్ళ నెంబర్ అంటే ఆ షాప్ వాళ్ళు కనుక్కుంటే ఇప్పుడు వెళ్ళినాడు, ఈ రూట్లో వెళ్ళినాడు అంటే చూస్తే మేము ఆల్రెడీ సిస్టంలో చూసినాం కాబట్టి మొగం చూసి పట్టుకోవడం జరిగింది. అతన్ని తీసుకొచ్చినాక తెలిసిన విషయాలు ఏంటంటే అతడు బీటెక్ డిస్కంటిన్యూ. ఓకే. బీటెక్ చేసేటప్పుడు వానికి బండి ఉండక ఒక బండి దొంగతనం చేద్దామని ఆలోచన వచ్చి ఫస్ట్ ఒక అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ వాన్ దొంగతనం స్టార్ట్ అయింది. అక్కడ ఒక బండి దొంగతనం చేస్తాడు ఫస్ట్. ఆ బండి దొంగతనం చేసిన తర్వాత వాడిని దొంగ కింద ట్రీట్ చేసి వాళ్ళ ఊళ్ళో కూడా తిడతారు, ఫ్రెండ్స్ కూడా ఇచ్చేస్తారు, వాళ్ళ ఫ్యాకల్టీ కూడా వాడిని చేసి కాలేజ్కి రాకుండా దొంగతనం చేసినామని చెప్పేసరికి వాడు కాలేజ్ మానేసి వేరే పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు. అట్లా సిటీకి వస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా మోసం చేసిన తర్వాత మళ్ళీ ఇక నేను ఎవరి కోసం చేయాలని చెప్పి మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేస్తాడు. అట్లా స్టార్ట్ చేసి మళ్ళీ దొరుకుతాడు. అంటే ఫస్ట్ చేసిండు, తర్వాత మారిండు కొద్ది రోజులు మారినాక మ్యారేజ్ చేసుకున్నాడు. కొంత సాఫీగా జరుగుతున్నది అన్న సమయంలో మళ్ళీ భార్య వదిలిపెట్టడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేసి ఈసారి వాడు తెలివిగా ఆలోచిస్తాడు అనమాట. ఏవి దొంగతనం చేస్తే రిపోర్ట్ చేయరు అంటే పట్టించుకోరు, నాకు బతకడానికి సరిపోతుంది అనే ఉద్దేశంతో సిలిండర్ అయితే దొంగతనం చేస్తే అయితే ఎవరు రిపోర్ట్ చేయరు, పోలీసులు కూడా సిలిండర్ దొంగలంతా పట్టించుకోరు. మెదక్లో దొంగతనం చేస్తూ ఒక మొబైల్ కూడా పోయేసరికి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. సో అందరి దగ్గర పోయేసరికి మాకు కూడా ప్రెషర్ ఎక్కువ పోయేసరికి దాంతోపాటు వీడు సిలిండర్ ఎట్లా తీసుకుపోవాలని చెప్పి మోయడానికి బైక్ను కూడా దొంగతనం చేస్తాడు. కానీ వీడు బండి అమ్మడు, సిలిండర్ మాత్రం అమ్మేస్తాడు. బైకు వాడు ఎక్కడైతే వానికి అవసరమో అక్కడే పడేసేసి మళ్ళీ ఇంకో బైక్ మీద వెళ్ళిపోయి అట్లా ఆ బైకులు అమ్మకపోతే దొరకాలని చెప్పే ఉద్దేశంతో సిలిండర్ అమ్ముతాడు, బైక్లు అక్కడ పడేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. సరే అన్న, ఇప్పుడు దొంగతనానికి వచ్చేసరికి ఇది జరిగింది కదా. ఇప్పుడు రైట్ నౌ ఏం జరుగుతుంది అని అంటే సైబర్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సైబర్ నేరస్తుల వాళ్ళలో అమాయకులు అనే వాళ్ళు చాలా చిక్కుకుపోవడం అనేది జరుగుతుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? సైబర్ ఫ్రాడ్స్ అనేవి ఇంకా చాలా రకాలు రాజ్.
ఈ మొబైల్ ఫోన్స్కి లింక్స్ రావడం కానీ, లోన్స్ ఇస్తామని చెప్పి లోన్ యాప్స్ కానీ, మీకు గిఫ్ట్ వచ్చిందని మెసేజ్ పంపడం కానీ, ఇట్లా చేసి మన నుంచే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అన్నీ సేకరించి మన నుంచే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు రైట్ నౌ చూస్తున్న బెట్టింగ్ యాప్స్ అనేది బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. సో బెట్టింగ్ యాప్స్ను సెలబ్రిటీస్ ప్రమోట్ చేయడము, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేయడము, దీని ద్వారా ఎక్కువ అది జరుగుతుంది. కొంత వ్యవస్థకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు జరుగుతుంది కదా. సో దానికి బెట్టింగ్ యాప్స్కి మీరు చెప్పే ఇప్పుడు ఈ సైబర్ ఫ్రాడ్స్కి ఏమైనా లింక్ ఉందా? ఐ మీన్ లోన్ యాప్స్ వీటికి ఏమైనా లింక్ ఉందా? లేదు రాజు, బెట్టింగ్ యాప్స్ ఏమో అత్యాశకు పోయి పెడతారు. అది ఇవి వేరు అది వేరు, అది ఫ్రాడ్ లాగేం కాదు. కాకపోతే బెట్టింగ్ యాప్స్ ద్వారా పెట్టడం మనమే డైరెక్ట్ బెట్టింగ్ పెట్టి ఇదవుతున్నాం. కాకపోతే ఆశకు పోయి అందరూ చేస్తున్నారు కదా అని ఉద్దేశంతో చేసి ఒకటి పెట్టి ఒకటి పోతే ఇంకా దానికి అది సంపాదించాక రెండు పెట్టి అట్లా పెట్టి చాలామంది లాస్ అవుతున్నారు. దానివల్ల చాలా ఫ్యామిలీస్ ఇదవుతున్నాయి. దాని తర్వాత అవి డబ్బులు కట్టలేక సూసైడ్స్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఇందులో సైబర్ ఫ్రాడ్లో ఒకటి ఏటీఎం కార్డ్ చేంజ్ కూడా ఎక్కువగా ఫ్రాడ్ జరుగుతుంది. ఇప్పుడు ఏటీఎం కార్డ్ చేంజ్ ఎట్లా చేస్తారంటే, ఏటీఎం మిషన్కి వెళ్ళి డబ్బులు తీసుకురా వాళ్ళని ఫోకస్ చేసి వీళ్ళు ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర అన్ని రకాల బ్యాంక్ కార్డ్స్ ముందే ఉంటాయి. అక్కడెక్కడ పడిపోయినాయి కానీ, లేకపోతే ఎవరికైనా ఇంతకంటే ముందు మోసం చేసిన కార్డ్సే వీళ్ళ దగ్గర ఉంటాయి. అవే తీసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే డబ్బులు తీయడానికి రాదో, ఆ తీయడానికి కొద్దిగా వెనక ముందు అవుతారో వాళ్ళ దగ్గరకు వచ్చి నేను తీసిస్తా అని చెప్పి వాళ్ళ డబ్బులు తీసిస్తారు. వాళ్ళ పిన్ కోడ్ గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళ పాస్వర్డ్ పిన్ గుర్తుపెట్టుకొని డబ్బులు తీసిచ్చిన తర్వాత కార్డ్ చేంజ్ చేస్తారు. డబ్బులు ఇచ్చి తర్వాత కార్డు వీళ్ళ దగ్గర ముందే సేమ్ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి అన్ని బ్యాంకుల కార్డులు సేమ్ ఉంటాయి. వాళ్ళ దగ్గర అట్లాంటి బ్యాంక్ కార్డే వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఎట్లా చదువు రాదు, తీయడానికి ఇబ్బంది. అంటే ఇప్పుడు మెదక్ అంటే సరౌండింగ్ మొత్తం రూరల్ ఏరియా కాబట్టి సో మనల్ని ఎవరు వీళ్ళు గుర్తించరు. మనం ఏది చెప్తే అది అన్న ఉద్దేశంతో ఏదో ఒక సర్వీస్ చేస్తున్నా అన్న ఉద్దేశంతో వాడు అక్కడ ఉండి ఇలాంటి ఫ్రాడ్ అది చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇక్కడ వాడు రూరల్ ఏరియాలో ఇక్కడోడైనా ఇంకో దగ్గరకు పోతాడు, ఇంకోటి ఇక్కడ వస్తాడు. ఎక్కడైనా ఎవరో ఒకరు తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంత తెలిసినా సరే అట్లా కాదు, ఇట్లా నేను తీసిస్తా అని చెప్పి తీసిచ్చి పైసలు ఇస్తారు. ఆయన పైసలు చూసేలోపు వీళ్ళు ఏటీఎం కార్డు చేంజ్ చేసి ఇస్తారు. చేంజ్ చేసి ఇచ్చి పిన్ గుర్తుపెట్టుకోరు కాబట్టి వితిన్ మినిట్స్లలోనే వాడు ఇంకో ఏటీఎం దగ్గర సెంటర్కి వెళ్ళేసేసి ఆ డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళిపోతాడు. సో ఏం చేయాలంటే ఎవరు కూడా తెలియని వాళ్ళకి ఏటీఎం కార్డు ఇవ్వద్దు. మన పెద్దోళ్ళకి కానీ ఏం చెప్పాలంటే ఎవరికి కూడా తెలియని వాళ్ళకి ఏటీఎం కార్డు ఇవ్వద్దు. ఏటీఎం కార్డు ఇచ్చినా ఒకవేళ దానిపైన ఆ నంబర్ కానీ పేరు కానీ ఉంటే వెంబటనే చూసుకోవాలి. మ్యాక్సిమం వాళ్ళు ఫోకస్ చేసేది ఏంటంటే చదువురాలనే ఫోకస్ చేస్తారు. సో మనం చెప్పాలి, పెద్దోళ్ళకి ఏం చెప్పాలంటే ఎవరికి కూడా ఏటీఎం కార్డు పైసలు తీయమని ఇవ్వద్దు అని చెప్పాలి. లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఏటీఎం కార్డు ఇచ్చి తీయమని చెప్పాలి, కానీ తెలియని వాళ్ళకి ఏటీఎం కార్డు ఇవ్వద్దు. మీ అనుభవాన్ని మాతో పంచుకున్నారు కదా. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ పోలీస్ జాబ్ వచ్చినాక తర్వాత ఇప్పుడు రెవెన్యూకి వచ్చారు, ఈ సందర్భాన్ని మీ ఫ్యామిలీ ఎలా షేర్ చేసుకుందన్న? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు, ఫ్యామిలీకి టైం ఇచ్చేపోయేటుండ్రా. ఫ్యామిలీకి తక్కువ టైం ఇచ్చే సందర్భాలు ఉంటుండే. సో దాని నుంచి రెవెన్యూకి వచ్చిన తర్వాత కొద్దిగా మంచి టైం ఇచ్చడంతో హ్యాపీగానే ఉంది. ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఈ జాబ్ వచ్చింది అని అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు రాజు. నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళకి టైం ఇస్తా అని చెప్పి. ఓకే, లాస్ట్కి మన వ్యూవర్స్కి చెప్పాలనుకునేది ఏంటన్నా? గత పోలీస్ అనుభవంతో నేను చెప్పాలి ఏంటనుకుంటే రాజు, ఎక్కువగా మొబైల్ దొంగతనాలు జరుగుతున్నాయి మరియు బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి ప్రజెంట్, అండ్ ఈ సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మొబైల్ దొంగతనాలు ఎట్లా జరుగుతాయి అంటే రాజ్, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, బస్లో రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కేటప్పుడు కానీ మన జేబులో నుంచి తీసేస్తారు మనకు తెలియకుండా. ఒకడు మనను అటెన్షన్ డైవర్షన్ అంటారు. అటెన్షన్ డైవర్షన్ అంటే ఒకడు మనకు నెట్టుతున్నాను, లేకపోతే మనకు అన్న అక్కడ చూడు ఇక్కడ చూడు అని చెప్తుంటాడు, ఇంకోటి ఆ టైంలో తీసేస్తుంటాడు. ఎక్కువగా పోయేది ఏంటంటే పైన జేబులో మొబైల్ పెట్టుకుంటే ఎక్కువగా పోతుంటాయి. వాడు ఏం చేస్తాడంటే ఒక చేత్తోని ముందుకు కవర్ చేసేసేసి ఇంకో చేత్తోని ఫోన్ తీసేయడం జరుగుతుంది. అట్లా ఎక్కువ పైన జేబులో మొబైల్ పెట్టుకోవడం అవాయిడ్ చేయాలి. ఇంకా రష్ ఉన్న టైంలో మనం కొద్దిగా మన కాన్సన్ట్రేషన్ అనేది ఒక జేబులో డబ్బులున్నా ఫోన్ ఉన్నా వీటి మీద ఉంచాలి. బైకులు దొంగతనాలు కూడా ఎక్కువైతున్నాయి. బైకులు ఏం చేస్తారంటే చాలా ఇప్పుడు బైకులు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత ఏ కీ పెట్టినా మనకు బండి వస్తుంది. అట్లా వాడు ఏం చేస్తాడంటే ఒక 4 కీలు తీసుకొచ్చి దేనికి వస్తే ఆ బండి తీసుకొని వెళ్ళిపోతాడు. పర్టికులర్గా ఈ బండి అని కాకుండా దేనికి వస్తే ఆ బండి తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఒక 10 years తర్వాత కీ ప్యాడ్ మొత్తం కీ సెట్ మొత్తం చేంజ్ చేస్తే బెటర్. అట్లాగే కొద్దిగా సీసీ కెమెరా ఉన్న దగ్గర పెట్టుకోవడం కానీ, గేట్ లోపల పెట్టుకోవడం కానీ చేస్తే బండ్లు
బెటర్. కొంచెం సర్వీస్ వచ్చింది అని అంటే ఆ టైంలో కీస్ చేంజ్ చేసుకుంటే బెటర్. అది దొంగతనాలు అనేవి ఆగుతాయి అనేది మీ కాస్ట్లీ బైక్స్ తీసుకున్నప్పుడు ఒక జీపీఎస్ అనేది తీసుకుంటే కూడా బెటర్. ఒక 3,000-4,000లో ఇప్పుడు మార్కెట్లో జీపీఎస్ దొరుకుతున్నాయి. మనకు బండిలో జీపీఎస్ సెట్ చేసుకుంటే మనం ఎక్కడ పోయింది అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇండ్లలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మాకు తెలిసిన దగ్గర కూడా అంటే మా ఊర్లో కూడా దొంగతనం అనేది జరిగింది రీసెంట్గా. సో వాళ్ళు ఏంది అని అంటే ఇట్లా కొమరవెల్లి జాతర వెళ్తా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వెళ్ళిరు అనే విషయము వాళ్ళకి తెలిసిందా లేదు అని అంటే అనుకోకుండా వాళ్ళు వచ్చిర్రు అనేది తెలియదు. కానీ కొన్ని ఇళ్ళలోకి వెళ్ళి దొంగతనం చేయడం ద్వారా ఏమైంది అని అంటే అక్కడ ఉన్న డబ్బు నగలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక బైక్ని తీసుకొని వెళ్ళిరు. ఆ బైక్ పని చేయట్లేదు అని చెప్పేసి కొంత దూరం మా ఊరు పొలిమేర దగ్గర వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా మనం టచ్లో ఉండాలి. మనము ఎటైనా వెళ్తున్నప్పుడు పోలీస్ వాళ్ళకి కానీ కాంటాక్ట్ ఇవ్వడం, లేదంటే పక్కన ఉన్న వాళ్ళని చూడండి అని చెప్పేసి చెప్పడం, ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే బెటరు. మీ విలువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని భద్రంగా బ్యాంకులో కానీ భద్రంగా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే బెటర్. ఎప్పుడు కానీ బీరువాలో కానీ లేకపోతే ఏదో చెద్దర్ కిందనో బొంతల కిందనో పెట్టుకుంటే ఏమైతే అంటే వాళ్ళకు కూడా తెలుసు, దొంగలు కూడా చాలా తెలివి కళ్ళు. మనం ఎట్లా ఆలోచిస్తామో వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా జాగ్రత్త పడండి. ఇప్పుడు మా దగ్గర ఏదైతే జరిగిందో అలా మీరు కూడా కాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.